బై జీ ఒక సాంగ్ మేం వయసుకు వచ్చాం. అవును మేడం. ఆ సాంగ్లో నాకు డ్యాన్స్ వేసే పర్సన్ నిజంగా కాజలా అమ్మాయి లేదంటే జూనియర్ ఆర్టిస్ట్గా చేశారా అనే డౌట్ నాకు. తనూజాతో చాలా జాగ్రత్తగా ఉండండి అని మీకు చాలా సజెషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మీ గేమ్ తీరు కూడా మారినట్టు అనిపించింది. 4 days ఫుడ్ తినలేదు. చాలామంది అందరూ ఫోన్లు చేసి లాగా మీ వల్లే పాడైపోయింది, మీ వల్లే కొంచెం గేమ్ చేంజ్ ఎవరెవరో పేలుతున్నారు మేడం, మీకు షెట్టి లేదని నాకు ఆ వీడియో కూడా చూపించారు మేడం నాకు. మీ గురించి మీ ఆడతీరు గురించి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు? తను క్లియర్గా చెప్తుంది, అసలు మీరు ఆడతారు అనుకోలేదు, తీసుకెళ్తా నా ఫుడ్ దేవత వచ్చింది. ఎవరు? రమ్య, పికిల్స్ చిటిల్ పికిల్స్ రమ్య. అండ్ మాధురి గారు. మాధురి అక్క కూల్ కదా మేడం. ఏంటి అక్క నువ్వు అలాగే అంటావు అంటే, ఇగో నువ్వు నన్ను కూల్ చేసేస్తున్నా. టాప్ త్రీలో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది. అవును, నిజంగా చెప్తున్నాను మేడం. మా అబ్బాయి కోరిక మీద నేను హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు CEO టీవీ. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ఎంత వైరల్ అయిందో, ఆ సీజన్లో 14 weeks హౌస్లో ఉండి బయటకు వచ్చిన సుమన్ శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. 14 weeks అసలు గెస్ట్ చేశారా? లేదు మేడం, గెస్ట్ చేయలేదు మేడం. అన్ని వారాలు ఉంటానని నేను అనుకోలేదు యాక్చువల్లీ. ఫస్ట్ 2 weeks 3 weeks వెళ్ళాను, కానీ కొంచెం డల్ అనిపించింది. మనం ఇక్కడ అంటే ఉండగలమా అనే కంటే మేడం, ఫస్ట్ కొంచెం నేను ఎమోషన్ పర్సన్ మేడం. అవునా? అవును మేడం. అంటే ఫ్యామిలీని మనం అంటే షూటింగ్స్కి వెళ్తుంటాం మేడం, అవుట్డోర్. కానీ మనకి ఫోన్స్ ఉంటాయి, కాల్స్, వీడియో కాల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళడం అనేది నా లైఫ్లోనే ఫస్ట్ మేడం. ఇది షూటింగ్స్ అంటే 1 week 1 week 10 days 15 days అంతే మేడం. తర్వాత వచ్చేస్తాం. కానీ 97 days మేడం. అది కొంచెం తప్ప ఇంకేమీ లేదు మేడం. అక్కడ అంటే ఆలోచించడానికి కూడా టైం ఉండేది కాదు మేడం. అక్కడ వాళ్ళు ఎప్పుడెప్పుడు గేమ్ పెడతారా, ఎప్పుడెప్పుడు టాస్క్ ఉంటుందా, ఆ టెన్షన్ ఉండేది మేడం మాకు అక్కడ. ఓకే, అసలు ఫోన్స్ ఉండేవి కాదు, టీవీ ఉండేది కాదు, పేపర్ ఉండేది కాదు, ఇంకా ఎలాంటి అంటే సోషల్ మీడియా కనెక్ట్ అయ్యే ఎలాంటి అటాచ్మెంట్ ఉండేది కాదు. డేట్ కూడా మాకు బయట ఏం జరుగుతుందో తెలియదు, ఏమీ తెలియదు మేడం. ఓకే, ఎలా అనిపించింది? ఇది థ్రిల్లింగ్ మేడం. మేబీ చిన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ మనం అందరం ఫేస్ చేసాం. ఎందుకంటే ఎప్పుడు ఫోన్స్ లేవు, ఏమన్నా ఉంటే మహా అయితే కొంతమంది ఇళ్లలో టీవీలు ఉండేవి, ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి. సో మనకి అలవాటే కాబట్టి మళ్ళీ చాలా లాంగ్ టైం తర్వాత ఈ సిచ్యువేషన్ మీకు ఎలా అనిపించింది? అదే మేడం, ఒక థ్రిల్లింగ్గా ఉంది. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది మేడం. అంటే ఇవన్నీ యూజ్ చేసి ఒక్కసారి అక్కడికి వెళ్ళి, అంటే అక్కడ ఏంటంటే మేడం, పర్సన్స్ ఎక్కువ మంది ఉండడంలో 23 members ఎవరొక్కరు మాట్లాడుతూ ఉండేవాళ్ళు మేడం. అందువల్ల ఆ టైము తెలిసేది కాదు మేడం. యాక్చువల్లీ మాట్లాడుకునేవారు, పోట్లాడుకునేవాళ్ళు అనేది అక్కడ సుమన్ శెట్టి ఉన్నాడు. అవును, అసలు ఎందుకంత దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు, ఎందుకంత భయపడేవాళ్ళు? భయం కాదు మేడం, నాకు ఆర్గ్యుమెంట్ అయినా గొడవలన్నా ఇష్టం ఉండదు యాక్చువల్లీ. చిరాకు నాకు. ఎందుకంటే మేడం ఒకటే మేడం జీవితం ఉన్నది, ఒకటే మేడం. హ్యాపీగా ఉండాలి మేడం, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే మేడం. ఎందుకంటే చిన్న దానికి కూడా గొడవలు ఆడుకొని పోపుకి గొడవలు ఏంటి మేడం, నాకు అర్థం కాదు. పోపు వేయడానికి కూడా గొడవ. అదే పోపు వేయడానికి కూడా గొడవ అంటే బికాస్ దే వాంట్ కంటెంట్. నాకు అదే అనిపించింది మేడం, కంటెంట్ కోసమే గొడవలు ఆడుకున్నారేమో నాకు అనిపించింది యాక్చువల్లీ. నిజంగా మీకే లోపల ఉండి అలా అనిపించింది అంటే చూసే వాళ్ళకి కూడా వీళ్ళు ఓవర్గా కంటెంట్ ఇవ్వడానికే మాట్లాడుతున్నారు, లేదంటే ఏదైనా ఫైట్ చేస్తున్నారు, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనిపించింది. సో మీకు ఎక్కువగా కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని అనిపించిన కంటెస్టెంట్ ఎవరు? మీకు తెలుసు కదా మేడం, మీరు చెప్తే వినాలి. మై సిస్టర్ సంజన గారు. సంజన గారు ఇస్ వన్. హౌస్ మొత్తం 23 మందిలో ఎవరు అంటే సంజన గారు మేడం. ఎందుకంటే ఆల్రెడీ షీ నో మేడం, తనకు తెలుసు. కన్నడలో కూడా చేసిందంట మేడం తను బిగ్ బాస్. తను తెలుసు. నాకైతే అసలు యాక్చువల్లీ కానీ చాలా వరకు అందరూ తెలుసుకొని వచ్చారు మేడం.
ఓకే ఇలా ఉండాలి ప్రిపేర్డ్ బాగా ప్రిపేర్గానే ఉన్నారు మేడం. ఏమీ తెలియకుండా వెళ్ళినా నేను ఒక్కనే అనిపిస్తుంది మేడం నిజంగా. నేను మా బంధన కూడా అంతగా తెలియదేను. ఓకే ఇలా ఉంటుందంటే మేమిద్దరు కలిసి ఇంకోళ్ళు అడిగేవాళ్ళం, ఇది ఏమవుతుంది, ఏంటి ఈ వీక్, ఏంటి ఈ వీక్ ఎలాగుంటుంది, ఎలాగవుతుంది అని మేము అడిగేవాళ్ళం మేడం. మీకు ఎందుకు వెళ్ళాలనిపించింది అసలు బిగ్ బాస్లోకి? అంటే నేను విన్నదాని ప్రకారం అడుగుతున్నాను. సుమన్ శెట్టికి అనే కాదు, అక్కడికి వెళ్ళే కంటెస్టెంట్కి అవకాశాలు లేక, ఆఫర్స్ లేక ఎలివేట్ అవ్వడానికి బిగ్ బాస్లోకి వెళ్ళారు అని ఒక చిన్న డిస్కషన్ అయితే బయట జరుగుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు అవకాశాలు లేక, సినిమాలు లేక వెళ్ళాల్సి వచ్చిందా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా? నేను మీకు క్లారిటీ ఇస్తాను మేడం. బిగ్ బాస్ కంటే ముందు నా చేతిలో 5 సినిమాలు ఉన్నాయి మేడం. యా, తమిళ అండ్ తెలుగు వచ్చి 3 సినిమాలు మేడం. స్ట్రైట్గా తెలుగు మూవీస్ ఇంకో 2. తమిళ కూడా చేస్తున్నారు? తమిళ కూడా చేస్తున్నాను మేడం. 5 మూవీస్ ఉన్నాయి మేడం. బిగ్ బాస్కి వెళ్తున్నానని చెప్పి ఒక 3 మూవీస్ కంప్లీట్ అయ్యింది మేడం. ఇంకొక 2 మూవీ, ఒకటి 7/G అనుకోండి, అది బ్యాలెన్స్ ఉంది. ఇంకొక మూవీ బ్యాలెన్స్ ఉంది మేడం. 2 మూవీస్లో బ్యాలెన్స్ ఉన్నది. నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మేడం. ఒక లాంగ్వేజ్ కాదు, 2 లాంగ్వేజ్లో ఉన్నాయి మేడం. సో అలాంటి అభిప్రాయం ఉంటే కనుక అది రాంగ్ మేడం. మీకే తెలుసు, ఇందాకనే ఫోన్ వచ్చింది, నేను మాట్లాడేది విన్నారు. ఈ మంత్ 25కి వెళ్ళిపోతున్నాను నేను మళ్ళీ చెన్నై. ఓకే, సో 25కి మళ్ళీ చెన్నై షూట్, మళ్ళీ 7/G స్టార్ట్ అవుతుంది మేడం. 25th స్టార్ట్ అవుతుందా? ఆల్రెడీ షెడ్యూల్స్ అయిపోయాయా? అయిపోయి మేడం. 70% మూవీ కంప్లీట్ అయ్యింది మేడం. యాక్చువల్లీ నా కోసమే నేను 3 months ఉండిపోయాను కదా మేడం బిగ్ బాస్లో, అందుకని స్టాప్ చేశారు మేడం. ఒకటి షెడ్యూల్ పక్కన పెట్టారు? నా షెడ్యూల్ మాత్రం పక్కన పెట్టారు మేడం. ఇప్పుడు నేను వెళ్తే కంప్లీట్ అయిపోతుంది మేడం నా వర్క్ అంతా. అంటే ఇప్పుడు 7/G అనేది ఎంత వైరల్ అయిపోయిందో అసలు. అప్పట్లో హ్యాపీగా, అంటే కొన్ని సీన్స్ కొంచెం ఇబ్బందికరం అనిపించినా మీ కామెడీ ఫుల్ లెంత్ కామెడీ అసలు. దానిలో చూసి నవ్వుకోని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎస్పెషల్లీ మీ వల్లే ఆ కామెడీ టైమింగ్ని బట్టే హిట్ అయ్యిందనే టాక్ కూడా వచ్చింది అప్పట్లో. సో ఇప్పుడు 7/G 2 అంటే దానికి కొనసాగింప, అదే స్టోరీకి కొనసాగింప ఏంటి, ఎలా ఉండబోతుంది? అదే మేడం, సినిమా చూస్తే మీరు చెప్పాలి. దాని గురించి మీరు లాగిన నేను చెప్పలేను. ఇప్పుడు చెప్తే నన్ను డైరెక్టర్ ఊరుకోరు. సేమ్ డైరెక్టర్? సేమ్ డైరెక్టర్ మేడం. అంటే సేమ్ 1లో కంటిన్యూ అయిన వాళ్ళు హీరో, మదర్, నేను మేడం. 1లో ఇప్పుడు 2 కూడా సేమ్ మేడం. హీరో, మదర్, నేను. ఇంకా మిగతా వాళ్ళందరూ వేరే ప్యాడింగ్స్ మారుతున్నారు మేడం. 7/G ఒక సాంగ్ మేం వయసుకు వచ్చాం, ఆ సాంగ్లో నాకు అంటే ఫెమిలియర్గా అనిపించిందా ఏంటి తెలియదు కానీ ఒక పర్సన్ కాజల్ లాగా అనిపిస్తారు మీ పక్కన డ్యాన్స్ వేసే పర్సన్. నిజంగా కాజలా అమ్మాయి, లేదంటే జూనియర్ ఆర్టిస్ట్గా చేశారా అనే డౌట్ నాకు. మేడం అది అంత అబ్జర్వ్ చేయలేదు మేడం, ఒకసారి చూసి మళ్ళీ మీకు చెప్తాను మేడం. నిజంగా మీకైతే కరెక్ట్గా తెలుస్తుందని అనుకుంటే. మీకు చెప్పేవరకు నాకు తెలియదు యాక్చువల్లీ. ఆ సాంగ్లో లక్ష్మీ కళ్యాణం వేయారు మేడం. లక్ష్మీ కళ్యాణం కాజల్ది ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీ ఏ ఇయర్ మేడం? అది 2007. ఓకే ఓకే. ఈ మూవీ వచ్చింది 2005 మేడం. 5 మేడం, 5 or 6 అంతే మేడం. జూన్లో మేబీ అయ్యి ఉండొచ్చు కదా. అదే అందుకే నాకు డౌట్ వచ్చింది, నేను అడుగుతాను మేడం. చెప్పలేదు మేడం, తెలీదు. ఒకసారి నేను చూసి నిజంగా మీకు కూడా తెలియదు అనమాట ఇప్పటి వరకు. నాకు అనిపించింది, అంటే మా వాళ్ళు కూడా అన్నారనమాట, మా ఎస్ఈఓ కూడా, మేడం 7/Gలో ఈ సాంగ్లో సుమన్ శెట్టి పక్కన ఉండే హీరోయిన్ కాజల్ లాగా ఉన్నారు, అప్పటికి జూనియర్ ఆర్టిస్ట్గా వేశారు. సాంగ్లో ఉందా మేడం? అది సాంగ్లో కాదు మేడం. లేదు 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 లేదా? కాదు, లేదు కాదు. అయితే దాని గురించి ఫుల్గా మనం ఫోకస్ పెట్టాలి అయితే. అది ఒక్కసారి ఫోకస్ పెడదాం మేడం, అసలు కనబడదు. ఓకే. అండ్ ఇప్పుడు తమిళ్ అన్నారు, ఇప్పుడు అంటే 2009 నుంచి మీరు తమిళ సినిమాలు ఆపారు కదా? తెలుగు, తమిళ్ కూడా తమిళ్ చేస్తున్నాను మేడం 2005 నుంచి. అంటే యాక్చువల్లీ 2004లో, సారీ 2003లో జయం మేడం. ఫస్ట్ తెలుగు జయము, తమిళ్ జయం మేడం. జయం తర్వాతే నాకు 7G ఆఫర్ వచ్చింది మేడం. తమిళ్లో కంటిన్యూ అవుతూనే ఉంది మేడం, నాకు కంటిన్యూ. ఇప్పుడు మళ్ళీ తమిళ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బయింగ్ వెల్ మేడం, తమిళ్ అండ్ తెలుగు. ఓకే ఓకే. అండ్ ఒక ఇదేంటంటే విశాల్తో మీరు కొన్ని సినిమాలు చేశారు. అవును మేడం.
తమిళ్లో కూడా విషయాలతో బాగా మంచి సినిమాలు చేశారు. పందెంకోడి, అవును మేడం. పిస్తా ఇవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత విశాల్తో సినిమాలు చేయడం ఆపేశారు అనే టాక్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? అసలు విశాల్కి మీకు మంచి బాండింగ్ ఉండేది, ఆ బాండింగ్ బ్రేక్ అయ్యింది అనే టాక్ ఎంతవరకు నిజం? అది ఏం లేదు మేడం, నేను ఎప్పుడో వింటున్నాను. యాక్చువల్లీ అంటే క్యారెట్ ఉంటే 100% యాక్చువల్లీ చెప్పండి, పిస్తాలోని విశాల్ గారి పిలిపించి నన్ను పెట్టుకున్నారు. ఆ క్యారెక్టర్కి విశాల్ గారే పిలిచి నన్ను పెట్టుకున్నారు మేడం. అలాగని లేదు, క్యారెట్ ఉంటే డెఫినెట్లీ 100% పిలుస్తారు మేడం. ఓకే, అలా అదేమీ లేదు మేడం, అది కూడా రాంగే. ఓకే, అయితే చాలా ఉన్నాయన్నమాట బయట వైరల్ అవుతున్న కంటెంట్స్. అవును అవును మేడం, నేనే చెప్తున్నాను కదా మేడం. ఎందుకంటారు ఇన్ని అంటే మీరు చూస్తే ఫుల్ పాజిటివ్ పర్సన్. అవును మేడం. కాంట్రవర్సీస్కి దూరంగా ఉంటారు, గొడవలకి దూరంగా ఉంటారు, డిస్కషన్ ఎక్కడన్నా ఉంటే పక్కకు వచ్చేస్తూ ఉంటారు. కానీ మీ గురించి చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. కారణం ఏంటి? అంటే మానేశారు, సినిమాలు మానేశారు, మానేశారు. నేను పాజిటివ్గా ఉంటాను వాళ్ళకి తెలియదు మేడం, అందుకే అలా నెగిటివ్గా రాస్తున్నారు. ఎందుకంటారు? అదే నేను పాజిటివ్గా ఉంటానని తెలియదు మేడం, వాళ్ళకి తెలియదు. మిమ్మల్ని ఎప్పుడు క్లోజ్లో చూడలేదు మేడం. ఇప్పుడు మీరు చెప్పండి మేడం, 3 hours నుంచి మనం అవుతున్నాం. ఎలా అసలు మీరు ఏది మాట్లాడినా చాలా కామ్గా కూల్గా మాట్లాడుతున్నారు, ఎక్కడ ఎగ్జైట్ అవ్వట్లేదు, ఎక్కడ కనీసం ఒక వర్డ్ కూడా స్లిప్ అవ్వట్లేదు. అది నేచర్ మేడం, మా మదర్ ఫాదరు పెంపకం మేడం. నాకు ఫస్ట్లో అనుకున్నారు బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు మీరు నటిస్తున్నారు, ఏదో ఫేక్ గేమ్ ఆడుతున్నారు, సమ్ మాస్క్ వేసుకున్నారు అని అనుకున్నారు. తర్వాత కూడా మీరు అలాగే ఉన్నారు. సో నిజంగానే మీ బిహేవియర్ అదేనా? బిహేవియర్ ఇంతే మేడం. యాక్చువల్లీ మేడం నటిస్తున్నారు, మాస్క్ వేసుకున్నారంటే ఎన్ని రోజులు ట్రావెల్ చేయగలరా మేడం? మినిమం 1 week, 2 weeks, 3 weeks, కానీ 14 weeks ట్రావెల్ చేయలేరు మేడం. ఎక్కడో దగ్గర బయటపడతారు నటిస్తే. అదే ఒరిజినల్గా ఉంటే ఇంకో 14 వారాల నుంచి ఇదే ఉంటాడండి. ఓకే, ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి, న్యాచురల్ కాబట్టి. నా మాట తీరు ఇంతే మేడం. నేను కామ్ గోయింగ్ మేడం, అవసరం ఉన్నప్పుడే నిజంగానే. కానీ బిగ్ బాస్ దానికి వ్యతిరేకం కదా, మాట్లాడాలి, పోట్లాడాలి, ఆటలాడాలి. అవును మేడం, నేను అది చెప్తాను కదా మేడం, నేను ఫిక్స్ అయిపోయాను మేడం. మీరు అన్నిటికీ చాలా దూరంగా ఉన్నారు. మేబీ వాటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేస్తే విన్నర్ అయ్యేవాళ్ళేమో, టాప్ 5లో ఉండేవాళ్ళేమో, అట్లీస్ట్ టాప్ 3లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది. అవును మేడం, ఉండేవాళ్ళేమో. అవును కరెక్ట్. ఇప్పుడు అలాగని గొడవలు పెట్టుకొని నేను క్యారెక్టర్ నేను మార్చుకోలేను మేడం. నాకు ఇక్కడ వరకు నేను ఉన్నాను, అది నిజంగా చాలా హ్యాపీ మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ హ్యాపీ, ఆడియన్స్ అంటే ఉంటుంది మేడం 100%. ఎందుకంటే 14 week వరకు వాడు ఫైట్ చేసి వచ్చాం. ఒక 1 week ఉంటే గ్రాండ్ ఫైనాలే మేడం. ఎక్స్పెక్ట్ చేశారా అసలు 14 weekలో ఈ వీక్ వచ్చేస్తారని? యాక్చువల్లీ 14 weeks ఉంటానని అనుకోలేదు మేడం. నేను నిజంగా చెప్తున్నాను మేడం, మా అబ్బాయి కోరిక మీద నేను వెళ్ళాను. అది కనబడాలి. ఓకే, అట్లే 5 weeks. మీ అబ్బాయి విషయం అన్నమాట ఇది. అవును మేడం, మిమ్మల్ని బిగ్ బాస్లో చూడాలని మా అబ్బాయి ఇష్టం మేడం, అందుకని నేను వెళ్ళాను. చూసారా ఇంతకు ముందు సీజన్స్ ఏమన్నా చూసారా అసలు? మేడం వీకెండ్ ఎపిసోడ్స్ చూసేవాను మేడం నేను. ఓకే, అది నాకుసారి వస్తారని చెప్పి చూసేవాను మేడం. ఓకే, అండ్ హౌస్లోకి మీ ఫ్యామిలీ మెంబర్ మీ వైఫ్ కూడా వచ్చారు. అవును మేడం, ఒక 1 day వచ్చారు. అవును మేడం. వచ్చినప్పుడు తనూజాతో చాలా జాగ్రత్తగా ఉండండి అని మీకు చాలా సజెషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మీ గేమ్ తీరు కూడా మారినట్టు అనిపించింది. తనుజాకి కొంచెం దూరంగా ఉండడం, కొంచెం గొడవలు పెట్టుకోవడం, అంటే సమ్ చేంజ్ అనేది కనిపించింది. అసలు ఎందుకు అలా చెప్పారు మేడం? అది రాంగ్గా పోర్ట్రేట్ చేస్తుంది మేడం. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే, తనుజ బాగా ఆడుతుంది, ఇంకా బాగా మీరు ఆడండి, మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టి మీరు ఆడండి అని అన్నది. కానీ అది కిందన సబ్టైటిల్స్ కూడా వేశారు. ఎందుకు సబ్టైటిల్స్ వేశారు మేడం? అది చెప్పింది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఓకే, సబ్టైటిల్స్ దేనికైనా వస్తుందా మేడం? మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో వస్తున్నాయి మేడం. ప్రతిదానికి, ప్రతి ఎపిసోడ్కి వస్తుందా మేడం? ప్రతి సీన్కి ప్రతి దానికి వస్తుంది. నేను అబ్జర్వ్ చేయలేదు కానీ బట్ అంటే నాకు తెలియదు, నేను చూడలేదు మేడం. మీరు మొన్న కదా వచ్చాను, నేను చూడలేదు. అంటే లాస్ట్గా చెప్పడం, వైఫ్ చెప్పడం బట్టి నేను చెప్తున్నాను. అందుకని నేను గట్టిగా నిలబడలేకపోతున్నాను. అంటే మాట మాత్రం చెప్పింది అది కాదు మేడం. తనుజ వాళ్ళు బాగా ఆడుతున్నారు, ఇంకా మీరు బాగా ఆడండి. ఎందుకంటే ప్రజెంట్ తను బాగా గేమ్ కానీ టాస్క్లు ఇవన్నీ చాలా బాగా ఆడుతుంది మేడం.
అవును. ఆ టైంలో తను వచ్చినప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నారు. ఉన్నారు. అది ఆ విషయం ఇంకా మీరు బాగా ఆడండి, ఇంకా బెటర్, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టండి అదే చెప్పింది మేడం తను. ఓకే. తను ఆ మాట వల్ల తను, మీరు నిజంగా నమ్మరు మేడం, మా అబ్బాయిని కూడా అడగండి, 4 days ఫుడ్ తినలేదు. చాలామంది అందరూ ఫోన్లు చేసి ఇలాగా మీ వల్లే పాడైపోయింది, మీ వల్లే కొంచెం గేమ్ చేంజ్ చేసేసుకున్నాడు అని అందరూ చాలా బ్యాడ్గా చెప్పారంట మేడం. అయ్యో. తను చాలా ఫీల్ అయ్యి 4 days ఫుడ్ లేదు, అసలు తినలేదు, పడుకోలేదు, అలాగే ఉంది మేడం. మా మదర్ చెప్పినా అందరు చెప్పినా తను ఇంకా నెమ్మదిగా అలా కూల్ అయింది. కానీ మేడం అసలు తను చెప్పింది అది మేడం, అలాగని చెప్పలేదు. ఓకే. అయితే బిగ్ బాస్ అంటే ఆడియన్స్ కి చూపించేది 1 hour కాబట్టి దానిలో రాంగ్ పోర్ట్రేట్ అయిందనమాట. అవును మేడం, తను చెప్పింది అది ఏం చెప్పలేదు మేడం. తనుజ బాగా ఆడుతుంది, ఇంకా మీరు బాగా ఆడండి, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడండి అని చెప్పింది మేడం. ఎందుకంటే కంపేర్ చేస్తాం కదా మేడం, వీళ్ళు బాగా ఆడతారు, వాళ్ళు బాగా ఆడతారు అని అలా కంపేర్ చేసింది తప్ప ఇంకా అసలు ఏమీ లేదు మేడం. ఓకే. ఓకే. అయితే పాపం ఆవిడ చాలా బాధపడ్డారు మేడం. అది ఓకే. నేను అదే తనుజ బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నారు? నేను మేడం మీ గురించి, మీ ఆడతీరు గురించి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు? తను క్లియర్గా చెప్తుంది, అసలు మీరు ఆడతారు అనుకోలేదు, ఫిజికల్ టాస్క్ కానివ్వండి, ఆ బాల్ గేమ్ కానివ్వండి, చాలా బాగా క్లియర్గా చాలా సేపు పట్టుకున్నట్టున్నారు కదా. అందరూ మా టీం మొత్తం అందరూ అవుట్ అయిపోయారు మేడం. అక్కడ ఉన్నది నేను, దివ్య ఉన్నాం లాస్ట్లో. తర్వాత దివ్య అవుట్ అయిపోయింది, ఇంక లాస్ట్ నేనే. అప్పుడు నాకు మన కెప్టెన్ కంటెస్టెంట్గా నాకు వచ్చింది మేడం. ఓకే. ఓకే. దాంట్లోనే నేను కెప్టెన్ అయ్యాను. అవును. ఆ వీక్ కెప్టెన్ అయ్యారు. అసలు ఆ వీక్ అంతా 6th week అనుకుంటా. అవును మేడం. అసలు ఆ వీక్ అంతా మీకు కలిసి వచ్చేసింది. మామూలుగా కలిసి రాలేదు మేడం, అందరికి కళ్ళు కుట్టేసి ఉంటాయి. అవును మేడం. 6th week కెప్టెన్ అయ్యాను. నా ఫుడ్ దేవత వచ్చింది. ఎవరు? రమ్య, సిటిల్ బిగిల్స్ రమ్య. అది మన లగ్జరీ ఫుడ్ దేవత ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఫుడ్ దేవత అంటే తన ఎంట్రీలో ఒక్కొక్కరికి 5 stones వచ్చిన వాళ్ళు 6 members వచ్చారు మేడం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్టోన్ వచ్చింది వాళ్ళకి. అలాగా మన నిఖిల్కి వచ్చి ఇది మన క్యాప్టెన్సీ, నువ్వు ఈ బురిడి కొట్టిస్తే ఆ క్యాప్టెన్ అవ్వచ్చు అని అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ వచ్చింది మేడం. అది మీకు కంప్లీట్ చేస్తే మీకు సొంతం అవుతుంది అని చెప్పి రమ్యకు వచ్చి ఫుడ్ టాస్క్, అదే లగ్జరీ ఫుడ్ వస్తుంది మీకు అని అన్నారు. కానీ ఒకరితో రమ్యతో పాటు ఇంకోటి షేర్ చేసుకోవచ్చు అని అన్నారు. సరే అని అప్పటికి 23 members ఉన్నాం మేడం. తనకి ఏమో పాపం అప్పటికి నేను చిక్కిపోయానని చెప్పి నన్ను ఎంచుకుందేమో నాకు తెలిసి. మీరు ఎక్కువ తెడ్రాకుందేమో. నేను ఫుడ్ చాలా తక్కువ మేడం, ఇదంతా గ్యాజే మేడం. చూసాం కదా, తను ముందే చూడగానే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది. తను నన్ను ఎంచుకోవడం కానీ 5 stones వచ్చిన తర్వాత మేడం నాకు చాలా సపోర్ట్ వచ్చారు మేడం. శ్రీజ నేను ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నాం మేడం. శ్రీజ ఎలిమినేషన్ అయిపోయింది, నేను సేఫ్ అయ్యాను మేడం. తర్వాతే క్యాప్టెన్సీ గేమ్ ఆడడం కానివ్వండి, నెక్స్ట్ నేను క్యాప్టెన్ అవ్వడం కానివ్వండి, అది ఆ రౌండ్ అంతా ఆ వీక్ అంతా అసలు సూపర్ మేడం. నాకు అసలు మధ్యలో వచ్చిన వాళ్ళు దివ్య కానీ, అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య కానీ, నెక్స్ట్ మాధురి గారు కానీ, వీళ్ళందరూ ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు కదా. అవును మేడం. ఎందుకంటారు? మీరు మాత్రం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు, వీళ్ళందరినీ పంపించేశారు. అంటే వెళ్ళిపోలేరు, రండి అంటే రాలేరు కదా మేడం, మన చేతిలో లేదు అంత. బిగ్ బాస్ అంటే ఆ టైంలో మీ అందరు కలిశారు. అవును మేడం కదా. మధ్యలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారులే అనుకున్నారో, లేదంటే వాళ్ళకి ఏంటి ముందు నుంచి ఉన్నాం మేము, వీళ్ళ మధ్యలో వచ్చి చెప్పేదేంటి అనుకున్నారో, మీ అందరూ మాత్రం ఒక టీమ్గా ఫామ్ అయిపోయారు, వీళ్ళందరినీ మాత్రం పక్కకు పంపించేశారు. అలాగే లేదు మేడం, అందరూ మాట. అంటే చివర్లో అనిపించింది, అలా అనిపించింది ఆడియన్స్కి. ఓకే మేడం. అంటే మేము ఇంకా బెటర్ ఆడుతున్నాం అని అనుకోవచ్చు కదా మేడం, మామూలుగా. అంతేలేండి, అలాగే అనుకోవాలి. ఇప్పుడు రమ్య గురించి అంటే రమ్య గురించి మీకు తెలుసు కదా, బయట చాలా కాంట్రవర్సీ అయింది యాక్చువల్లీ. అవును మేడం. నాకు సో మీరు హౌస్లో చూసినప్పుడు ఏమనిపించింది ఆ అమ్మాయి గురించి? అంటే నాకు ఫస్ట్ తెలియదు మేడం, అది తర్వాత తను వచ్చిన తర్వాత మీరు అన్ని సేఫ్ ఆన్సర్ చెప్తున్నారు కదా. రియల్లీ మేడం అసలు నాకు తెలీదా. అంటే నేను కొంచెం తక్కువే మేడం, సోషల్ మీడియా కానీ ఇది కానీ కొంచెం తక్కువే. అంటే లైట్గా తెలుసు కానీ నాట్ అంతగా ఫ్లూయెంట్గా కరెక్ట్ డీటెయిల్గా తెలియదు. లేదు ఓకే అని తెలుసు, కానీ తింతో కూడా కాదు మేడం ప్రాబ్లమ్, ఆ సిస్టర్తో కదా అదేలేండి. కానీ మొత్తం టీం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యారు కదా. అవును పాపం. అది తర్వాత తను వచ్చిన తర్వాత అందరూ చెప్పారు, తన్ని క్లియర్గా అడిగాను, ఇది ఇలాగ అయింది అని. పాపం తను
చెప్పింది, అది కూడా షేర్ చేసుకుంటాను. అసలు ఏమైంది నేను అడిగాను, ఏమైంది అసలు నాకు తెలియదు కదా మేడం. నేను అడిగితే తను క్లియర్గా చెప్పింది, పాపం ఇలాగైంది, అది తప్పుగా అయింది ఇలాగా అని ఓకే ఓకే రమ్య చెప్పింది. ఓకే. అండ్ మాధురి గారు? మాధురి అక్క కూల్ కదా మేడం. కూలా? అండ్ నా దగ్గర అక్క కూల్ మేడం. మీరు ట్రాప్ చేస్తారు కదా అక్క, సూపర్ అక్క. అదే మేడం, మంచి కూల్ హ్యాపీగా ఉండాలి మేడం, కూల్గా ఉండాలి మేడం, నవ్వుతూ ఉండాలి మేడం. ఇది మనిషి కోపంగా ఉన్నా కూడా కూల్ అయిపోతాడు మేడం. మాధురి గారిలో అబ్జర్వ్ చేసింది, మీకు నచ్చింది, మీకు అనిపించింది ఏంటి మాధురి గారి గురించి? దివ్యల మాధురి అంటే మాధురి అక్క వచ్చి కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు, గట్టిగా మాట్లాడతారు. అది నాకు ఆ 2 వీక్స్ 3 వీక్స్ ఉన్నప్పుడు మాధురి అక్క అదే అనిపించింది. తర్వాత నాకు సార్ కూడా చెప్పారు, బయట ఉన్నట్లుంటే అవ్వదు, మార్చు అని. బయట ఎలా ఉండేవారు నాకు రియల్గా తెలియదు మేడం. తర్వాత నమ్మది అక్కే చెప్పింది నాకు, ఇది ఇది ఇలా అని మొత్తం అక్క చెప్పింది. ఓకే అక్క, ఓకే. ఆవిడ స్టోరీ కూడా తెలియదు మీకు? నిజంగా. ఇంకా రమ్యదైతే అట్లీస్ట్ కొంచెం లైట్గా తెలుసు, మాధురికదైతే అసలు తెలియదు మేడం, నిజంగా తెలియదు. అక్కే చెప్పింది నాకు, ఇది ఇది ఇలాగా అని చెప్పింది, అక్క చెప్పింది నాకు. ఓకే అక్క అని. నాతో అసలు కూల్ మేడం, అది గట్టిగా ఇగో కెప్టెన్ అని అనేవారు మాధురి అక్క. ఏంటి అక్క నువ్వు అలాగే అంటావు అంటే, ఇగో నువ్వు నన్ను కూల్ చేసేస్తున్నావు అని అక్క అనేది. అందరినీ బుట్టలో పడేసే వాళ్ళు అనమాట, నెమ్మదిగా కూల్గా. బుట్టలో పడిచేది కంటే మేడం కూల్గా ఉండాలి, ఎందుకు మనకి గొడవలు అనే సర్దుకుపోతాం అనే మెచ్యూర్డ్గా ఆలోచించే. అవును మేడం. కానీ ఎవరెవరో పేలుతున్నారు మేడం, మీకు చెట్టి లేదని నాకు ఆ వీడియో కూడా చూపించారు మేడం. నాకు చెప్తా మేడం, నాకు టైం వస్తే నేను చెప్తాను. ఎవరు అడగలేదు నన్ను, కానీ నేనే చెప్పుకుంటున్నాను. నెగిటివ్గా మాట్లాడారు మేడం నా గురించి, నాకు మెచ్యూరిటీ లేదు అని అన్నారు మేడం. చెప్తాను మేడం, టైం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాను మేడం నేను. మరి మీ మీద వచ్చే ట్రోల్స్కి మీరు ఇచ్చే సమాధానం? హ్యాపీ మేడం, పాజిటివ్ తీసుకుంటాను, నెగిటివ్ తీసుకుంటాను. నెగిటివ్ అయితేనే ఇంకా వైరల్ అవుతారు అంతే. వైరల్ కోసం కాకపోయినా ఓహో ఇలా కూడా అనుకున్నారా, అదే అంతే కదా మేడం. ఎంత కూల్ పర్సనా మీరు? చాలా అంతే మేడం, తీగిలిజే మేడం. అంత హ్యాపీగా ఉంటే, నవ్వుతుంటే హ్యాపీగా ఉంటుంది మేడం అంతా.